హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'వెంకీ చెన్నా'. ఇటీవల మనం వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. మన దేశానికి ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని. అయితే ఇలాంటి పరిస్థితి మనకు చరిత్రలో ఇదివరకే సంభవించింది. 1876, 78 మధ్యలో రాయలసీమలో సంభవించిన దాత కరువు లేదంటే పెద్ద కరువు. దీని గురించి తెలుసుకోవడానికి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు మీకు ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ కరువు దాదాపు 6,00,00,000 మందిని ప్రభావితం చేసింది. అలాగే 65,00,000 నుంచి 95,00,000 మంది జనాభా చనిపోయారు. కొన్ని జిల్లాల్లో అయితే 25% నుంచి 30% వరకు జనాభా తుడిచిపెట్టుకుపోయారు. ఇది రాయలసీమ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మనం మాట్లాడుకోవచ్చు. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. మొదటి కారణం ప్రకృతి వైపరీత్యాలు. రెండవ కారణం బ్రిటిష్ వారి దౌర్జన్యం, నిరంకుశత్వం. ఇక ప్రకృతి వైపరీత్యాల గురించి కొంచెం లోతుగా మనం విశ్లేషిస్తే 1876, 78 మధ్య ప్రాంతంలో ఇప్పటిలాగే ఎల్‌నినో సంభవించిందని చెప్తున్నారు. దీనివల్ల ఆ సంవత్సరాలలో అసలు చాలా వర్షాలు తగ్గిపోయి ఋతుపవనాలు చేతులెత్తేశాయి. దానివల్ల వర్షాలు పడక, పంటలు పండక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కేవలం వాళ్ళు దాచుకున్న ధనం మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇక రెండవ కారణానికొస్తే బ్రిటిష్ వారి దౌర్జన్యం, నిరంకుశత్వం. ప్రజలు ఈ విధంగా ఆకలి చావులతో, అంటువ్యాధులతో అల్లాడిపోతుంటే, బ్రిటిష్ వారు మాత్రం 1876, 78 మధ్య ప్రాంతంలో 3.2 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేశారు. ఇది బ్రిటిష్ వారి దౌర్జన్యానికి, నిరంకుశత్వానికి ఒక ప్రతీక. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల కారణం కంటే బ్రిటిష్ వారి దౌర్జన్యం, నిరంకుశత్వం దీనికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవచ్చు. అందుకే దీనిని హ్యూమన్ మేడ్ డ్రాఫ్ట్ లేక మానవ నిర్మిత కరువు అని కూడా అంటారు. ఇక ప్రజల ఇక్కట్లు ఎలా ఉండేవంటే, వర్షాలేమో పడక, పంటలు పండక ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు. దాచుకున్న ధాన్యాన్నేమో బ్రిటిష్ వారు పన్నుల రూపంలో దోచుకొని పోయారు. పశువులకు ఇంత గడ్డి పెడదామంటే, ఆ గడ్డి పెంచడానికి కూడా నీరు లేక చాలా మటుకు జంతువులు చనిపోతున్నాయి. నేలలు బీడువారి, ఆ బీడువారిన నేలలపై జంతువుల అస్థిపంజరాలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రదేశాలలో అడవిలో దొరికే నానా రకాలైన వేర్లు, ఆకులు, ఆఖరికి చనిపోయిన జంతువుల చర్మాన్ని ఉడకపెట్టుకొని ప్రజలు తిన్నారు. ఇక అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతూ రాయలసీమ శవాల దిబ్బగా మారుతుంటే 1877 అంటే కరువు రెండవ సంవత్సరంలో అప్పటి వైస్రాయ్‌గా ఉన్న లార్డ్ లిట్టన్ ఢిల్లీలో ఢిల్లీ దర్బారును నిర్వహించాడు. ఇది దేనికంటే అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారతీయ సామ్రాజ్ఞిగా ప్రకటించడం కోసం 5,00,000 పౌండ్లు వెచ్చించి ఈ వేడుకను నిర్వహించాడు. ఈ 5,00,000 పౌండ్లతో కొన్ని లక్షల మంది జనాల ప్రాణాలు కాపాడి ఉండవచ్చు. అయినా బ్రిటిష్ వారు అలా చేయలేదు. ఆఖరికి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత సర్ రిచర్డ్ టెంపుల్ ఆధ్వర్యంలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ రిలీఫ్ క్యాంపులలో ప్రజలకిచ్చే ఆహారం ఎంతో అమానవీయం. ఎందుకంటే ఈ రిలీఫ్ క్యాంపులలో చేరిన వారితో నానా రకాలైన కూలి పనులు చేపించుకొని కేవలం 450 గ్రాముల ధాన్యాన్ని మాత్రమే వాళ్ళకి రోజుకి రేషన్‌గా ఇచ్చేవారు. ఈ 450 గ్రాములలో కేవలం 1600 క్యాలరీలు మాత్రమే శరీరానికి అందేవి. ఇది చాలా తక్కువ. దీనిని పోల్చాలంటే హిట్లర్ కాలంలో ఉన్న కాన్సంట్రేషన్ క్యాంపులలో ఖైదీలకు కూడా దీనికంటే ఎక్కువ ధాన్యం ఇచ్చేవారు. ఆ విధంగా 6,00,00,000 మందిని ప్రభావితం చేసి 65-95 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న ఈ పెద్ద కరువు రాయలసీమ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. రాయలసీమ ప్రజల జానపదాల్లో, పెద్ద కరువు పాటల్లో నిలిచిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా ఇంకా కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.